హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 8th డిసెంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఈ యాప్లోనే అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం అనేది తాజాగా న్యూఢిల్లీలో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం కోసం రష్యా అధ్యక్షుడైన పుతిన్ గారు భారతదేశానికి రావడం జరిగింది. ఓకే, ఈ శిఖరాగ్ర సమావేశం కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు భారతదేశానికి రావడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ సమావేశం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఇయర్ 2000లో 2000 సంవత్సరంలో ఈ సమావేశం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కింద 2000 సంవత్సరంలో ఈ శిఖరాగ్ర సమావేశం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. 2025 నాటికి ఇది 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2025 నాటికి ఇది 25 సంవత్సరాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2010లో ఈ సమావేశానికి స్పెషల్ అండ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ శిఖరాగ్ర సమావేశం అనేది 2010లో స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. 2025లో తాజాగా 23వ శిఖరాగ్ర సమావేశం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది అంటే భారతదేశంలో ఈ సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశంలో మనం ముఖ్య ఫలితాలను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్టికులర్గా ఆర్థిక రంగాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా మరియు రష్యా మధ్య ట్రేడ్ అనేది కేవలం ఆయిల్ మరియు రక్షణకే పరిమితం కాకుండా వాణిజ్య వైవిధ్యాన్ని పెంచే విధంగా ఇండియా రష్యా ఎకనామిక్ కోఆపరేషన్ ఎజెండా 2030ను ఆమోదించడం జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇండియా రష్యా ఎకనామిక్ కోఆపరేషన్ ఎజెండా 2030ను ఆమోదించడం జరిగింది. వాణిజ్య లక్ష్యాన్ని 2030 నాటికి 100 బిలియన్లకు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం 2024-25లో భారత్ మరియు రష్యా మధ్య అరౌండ్ $68.7 బిలియన్ వాణిజ్యం అనేది జరుగుతుంది. ఇది 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎనర్జీ కోఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే కొడంకులం న్యూక్లియర్ ప్రాజెక్టుకు రష్యా అనేది మద్దతు ఇవ్వడం జరిగింది. తమిళనాడులో ఉన్న ఈ కొడంకులం న్యూక్లియర్ ప్రాజెక్టుకు తమిళనాడు అనేది మద్దతు ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ పై సహకారాన్ని పెంచుకోవడం జరిగింది. ఓకే, దీనితో పాటుగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏర్పాటు చేసేందుకు సహకారాన్ని పెంపొందించుకోవడం జరిగింది. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీలో అబ్జర్వ్ చేస్తే సంయుక్తంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మేక్ ఇన్ ఇండియాకు సహకారాన్ని అందించడం, సైనిక విన్యాసాలను కొనసాగించడం, అభివృద్ధి చెందిన రక్షక సాంకేతికను బదిలీ చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అంతర్జాతీయ వేదికల సహకారాన్ని అబ్జర్వ్ చేస్తే రష్యా అనేది అధికారికంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో రష్యా అనేది అధికారికంగా చేరడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను భారతదేశం అనేది ప్రారంభించడం జరిగింది. తాజాగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో రష్యా అనేది అధికారికంగా చేరడం జరిగింది. దీంతో పాటు పీపుల్ టు పీపుల్ టైస్ అనేది పెంచుకోవడం జరిగింది. ప్రజల మధ్య సంబంధాలను కూడా పెంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం అనేది రష్యన్ పౌరులకు 30 రోజుల వీసా రహిత ఈ టూరిస్ట్ ఎంట్రీ సహకారాన్ని అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా విద్య, సాంస్కృతిక మార్పిడి, నైపుణ్య అభివృద్ధికి ప్రోత్సాహం అనేది అందించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 2025లో ఎన్నవ శిఖరాగ్ర సమావేశం అనేది నిర్వహించడం జరిగింది అంటే 23వ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఈ సమావేశాలు అంటే ఇయర్ 2000లో ఈ సమావేశాలు ప్రారంభం అవ్వడం జరిగింది. 2010లో ఈ భాగస్వామ్యం అనేది స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఓకే, 2025 ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా గరుడ శక్తి ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, ఈ గరుడ శక్తి ఎక్సర్సైజ్ అనేది తాజాగా
భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభం అవడం జరిగింది. ఓకే, 2025 ఈ గరుడ శక్తి ఎక్సర్సైజ్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇండియా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఏ ఏ దేశాల మధ్య ఈ గరుడ శక్తి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది అంటే ఇండియా మరియు ఇండోనేషియా మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఇండియా మరియు ఇండోనేషియా మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. స్పెషల్ ఫోర్సెస్ వారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య జరిగే ఒక జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. 2025లో జరుగుతున్న ఈ ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. ఓకే, 10th ఎడిషన్ అనేది 2025 ద్వారా భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే స్పెషల్ ఫోర్సెస్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్, కోఆపరేషన్ మరియు ఆపరేషన్ సినర్జీని పెంపొందించుకునే విధంగా ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే 2012లో ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, 2012లో ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. 2024లో 9వ ఎడిషన్ అనేది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఓకే, 2024లో 9వ ఎడిషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 9వ ఎడిషన్కి ఇండోనేషియా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ గరుడ శక్తి వ్యాయామం అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే 2012లో ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 2025 కానీ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే హిమాచల్ ప్రదేశ్లోని బక్లామ్ అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఎడిషన్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆఫ్రికన్ దేశమైన నైజర్ అనేది యాంకోసెర్సియాస్ను నిర్మూలించిన తొలి దేశంగా నిలవడం జరిగింది. ఆఫ్రికాలోనే యాంకోసెర్సియాస్ను నిర్మూలించిన తొలి దేశంగా నైజర్ అనేది నిలవడం జరిగింది. ఓకే, తాజాగా WHO అనేది ధృవీకరించడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది దీన్ని ధృవీకరించడం జరిగింది. దీంతో ఆఫ్రికాలోనే యాంకోసెర్సియాస్ను నిర్మూలించిన తొలి దేశంగా నైజర్ దేశం అనేది రికార్డును సృష్టించడం జరిగింది. ఇక్కడ ఈ యాంకోసెర్సియాస్ను మనం అబ్జర్వ్ చేస్తే దీనిని రివర్ బ్లైండ్నెస్ లేదా యాంకోసెర్సియస్గా కూడా పిలవడం జరుగుతుంది. ఇది యాంకోసెర్సా వాల్వులస్ అనే ఫైలేరియా ద్వారా కలిగే ఒక డిసీజ్. దీని ద్వారా అంధత్వం అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీని ద్వారా అంధత్వం అనేది రావడం జరుగుతుంది. తాజాగా ఆఫ్రికాలోని నైజర్ అనేది ఈ యాంకోసెర్సియస్ను నిర్మూలించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 99% కేసులు ఈ సబ్ సహారన్ ఆఫ్రికా మరియు యెమెన్లోనే గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఇది అంత ఇంపాక్ట్ అనేది ఈ ఆఫ్రికా దేశాలపై చూపించడం జరుగుతుంది. అందువల్ల తాజాగా ఆఫ్రికా దేశమైన ఈ నైజర్ అనేది ఈ డిసీజ్ను నిర్మూలించిన దేశంగా నిలవడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఈ ఇష్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ IITస్ని అబ్జర్వ్ చేస్తే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేను IIT జమ్మూ కాశ్మీర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, 2025 ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ను ఏ IIT నిర్వహించడం జరుగుతుంది అంటే IIT జమ్మూ కాశ్మీర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ దేశవ్యాప్తంగా యువతలో నవీన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించే ప్రథమ కార్యక్రమాల్లో ఒకటిగా నిలవడం జరిగింది. 2025 గ్రాండ్ ఫినాలేను IIT జమ్మూ అనేది వరుసగా రెండవసారి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, వరుసగా రెండవసారి IIT జమ్మూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏ సంస్థ దీన్ని నిర్వహించడం జరుగుతుంది? IIT జమ్మూ అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే అతిపెద్ద ఆవిష్కరణ హ్యాకథాన్గా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది నిలవడం జరిగింది. టోటల్గా 2 రోజుల పాటు ఈ హ్యాకథాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యువ ఆవిష్కర్తల వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కారాలు రూపొందించడం, సాంకేతికను ఉపయోగించి ప్రభుత్వ లేదా సామాజిక రంగాల్లో నూతనతలను ప్రోత్సహించడం, ఇండియా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడం జరుగుతుంది. ఈ హ్యాకథాన్ యొక్క గ్రాండ్ ఫినాలేను ఏ IIT నిర్వహించడం జరుగుతుంది అంటే IIT జమ్మూ అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వాల్కనోస్ని అబ్జర్వ్ చేస్తే
తాజాగా అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ అగ్నిపర్వతం అనేది మరోసారి భగ్గుమనడం జరిగింది. అగ్నిపర్వతం నుంచి లావా అనేది పెద్ద ఎత్తున ఉబికి వచ్చి 100 అడుగులకు పైగా ఎగిసిపడడం జరిగింది. స్థానిక కాలమాన ప్రకారం శనివారం ఉదయం ఈ అగ్నిపర్వతం అనేది బద్దలవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ కిలోవేయ అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉండడం జరిగింది? హవాయి ద్వీపం. అమెరికా ఆధ్వర్యంలో ఉన్న హవాయి ద్వీపంలో ఈ కిలోవేయ అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. దీని యొక్క స్టేటస్ మనం అబ్జర్వ్ చేస్తే గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ లాస్ట్ 1 ఇయర్లో అరౌండ్ 38 సార్లు విస్ఫోటనం చెందడం జరిగింది. ఓకే, 1 ఇయర్లో ఈ కిలోవేయ అగ్నిపర్వతం అనేది 38 సార్లు తరచుగా కూడా విస్ఫోటనం చెంది వార్తల్లో నిలవడం జరుగుతుంది. అందువల్ల మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ వాల్కనాస్లో ఈ కిలోవేయ అగ్నిపర్వతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం డిస్కస్ చేసిన అగ్నిపర్వతాలను అబ్జర్వ్ చేస్తే సెమెరో అగ్నిపర్వతం అనేది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెమెరో అగ్నిపర్వతం అనేది ఎక్కడ ఉండడం జరిగింది? ఇండోనేషియాలో ఉండడం జరిగింది. ఈ ఇండోనేషియాలో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ వాల్కనోని అబ్జర్వ్ చేస్తే మౌంట్ లేవోటబ్బి లక్కి వాల్కనో అనేది రీసెంట్గా ఎరప్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇండోనేషియాలో ఈ సెమెరో మరియు మౌంట్ లేవోటబ్బి లక్కి వాల్కనో అనేవి రీసెంట్గా ఎరప్ట్ అవ్వడం జరిగింది. రష్యాలో కమచట్కా వాల్కనో అనేది రీసెంట్గా ఎరప్ట్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న ఈ వాల్కనోలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డు 2025ను ప్రకటించడం జరిగింది. 2025లో బిఎన్హెచ్ఎస్ శాస్త్రవేత్త అయిన పర్వీన్ షేక్ ఈ నేషనల్ ఛాంబర్ అభయారణ్యంలో అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ పక్షిని సంరక్షించేందుకు గాను ఈ శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇతను అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్స్ను పరిరక్షించడం జరుగుతుంది. అందుకు గాను 2025కు ఈ శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే మనకి ఈ బిఎన్హెచ్ఎస్ శాస్త్రవేత్త అయిన పర్వీన్ షేక్ గారు గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా ఈ ఇండియన్ స్కిమ్మర్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో తీవ్రమైన ప్రమాదంలో ఉన్న పక్షి జాతుల్లో ఈ ఇండియన్ స్కిమ్మర్ అనేది ఉండడం జరిగింది. చంబల్ నది పరిసరాల్లో నివసించే ఒక అరుదైన పక్షి. ఈ పక్షి అనేది అధికంగా చంబల్ నది పరిసరాల్లోనే నివసించడం జరుగుతుంది. దీన్ని సంరక్షించేందుకు గాను 2025 శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును పర్వీన్ షేక్ గారు గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును అబ్జర్వ్ చేస్తే ఇది భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణకు చేసిన అసాధారణ కృషిని గుర్తించే వార్షిక జాతీయ అవార్డు. ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది. ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఫీల్డ్ వర్కర్స్ కానీ, శాస్త్రవేత్తలు, వన్యప్రాణి రక్షకులు, స్థానిక సమాజ నాయకులు, పర్యావరణ కార్యకర్తలు, అంటే పర్యావరణాన్ని అంతరించిపోతున్న జీవులను కాపాడడంలో చేసిన కృషిని గౌరవించేందుకు ముఖ్య ఉద్దేశంగా ఈ అవార్డును ప్రతి ఇయర్గా ఇవ్వడం జరుగుతుంది. ఏ సంస్థ ఇస్తుంది అంటే శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును బహుకరించడం జరుగుతుంది. 2025 కానీ ఈ అవార్డుని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే బిఎన్హెచ్ఎస్ శాస్త్రవేత్త అయిన పర్వీన్ షేక్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా 5వ ఖేల్ ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 5వ ఖేల్ ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఎక్కడ జరిగాయంటే జైపూర్లో జరిగాయి. తాజాగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎన్నో ఎడిషన్ అంటే ఇది 5th ఎడిషన్. ఓకే, విశ్వవిద్యాలయ క్రీడల్లో ఖేలో ఇండియాకి రిలేటెడ్గా ఇది 5th ఎడిషన్. ఎక్కడ జరిగింది అంటే జైపూర్, రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించడం జరిగింది. ఈ ఎడిషన్లో ఎవరెవరు విన్ అవ్వడం జరిగింది అంటే చండీగఢ్ విశ్వవిద్యాలయం అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో అయితే ఎల్పియు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్కు చెందిన ఈ ఎల్పియు అనేది 2వ స్థానంలో ఉండడం జరిగింది. తర్వాత 3వ స్థానంలో గురునానక్ దేవ్ యూనివర్సిటీ అనేది 3rd పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకే, ఈ 5వ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో తొలి స్థానంలో చండీగఢ్ విశ్వవిద్యాలయం అనేది నిలవడం జరిగింది. దీని తర్వాత పంజాబ్కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అనేది 2nd పొజిషన్లో ఉండడం జరిగింది. 3rd స్థానంలో గురునానక్ దేవ్ యూనివర్సిటీ అనేది 3rd పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకే, తాజాగా ఈ 5వ ఖేల్ ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే రాజస్థాన్ రాష్ట్రం అనేది
ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చెస్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే చెస్ చరిత్రలోనే అరుదైన రికార్డ్ అనేది నమోదవ్వడం జరిగింది. ఓకే, అతి చిన్న వయసులోనే ఫిడే రేటింగ్ పొందిన పర్సన్గా సర్వజ్ఞ సింగ్ కుష్వాహా నిలవడం జరిగింది. ఓకే, కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల్లో ఫిడే అధికారిక రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కుడిగా నిలవడం జరిగింది. ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే సర్వజ్ఞ సింగ్ కుష్వాహా. భారతదేశానికి చెందిన ఈ సర్వజ్ఞ సింగ్ కుష్వాహా తాజాగా అతి పిన్న వయస్కుడిగా నిలవడం జరిగింది. దీనికంటే ఓల్డ్ రికార్డును అబ్జర్వ్ చేస్తే అనీష్ సర్కార్, కోల్కతాకు చెందిన అనీష్ సర్కార్ 3 సంవత్సరాల 8 నెలల 19 రోజుల్లోనే ఫిడే రేటింగ్ను పొందడం జరిగింది. 2024లో గత సంవత్సరంలో ఈ రికార్డును నమోదు చేయగా తాజాగా ఈ రికార్డును బదులు కొడుతూ 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల్లోనే ఫిడే రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కుడిగా సర్వజ్ఞ సింగ్ కుష్వాహా నిలవడం జరిగింది. ఓకే, కనీసం ఒక్క అంతర్జాతీయ ఆటగాడినైనా ఓడించి ఉండాలి. ఈ ఫిడే రేటింగ్ సాధారణంగా పొందాలి అంటే కనీసం ఒక అంతర్జాతీయ ఆటగాడినైనా ఓడించి ఉండాలి. ఇతని గురించి అబ్జర్వ్ చేస్తే ఇతను మధ్యప్రదేశ్లో జన్మించడం జరిగింది. ఓకే, ఈ పిల్లాడు మధ్యప్రదేశ్లో జన్మించడం జరిగింది. ప్రస్తుతం నర్సరీ స్కూల్ విద్యార్థిగా ఉండడం జరిగింది. నర్సరీ స్కూల్ విద్యార్థిగా ఉన్న ఈ బాలుడు తాజాగా ఫిడే రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కుడిగా నిలవడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సర్వజ్ఞ సింగ్ కుష్వాహా ఫిడే రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కుడిగా నిలవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది రణబీర్ కపూర్ను మరియు రష్మిక మందనాను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం జరిగింది. ఓకే, తాజాగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది రణబీర్ కపూర్ను మరియు రష్మిక మందనాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా యూనివర్సల్ బ్యాంక్గా మారడానికి ఆర్బీఐ అనేది ఆమోదం ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ను యూనివర్సల్ బ్యాంక్గా మారడానికి ఇటీవల ఆర్బీఐ అనేది ఆమోదం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే బ్రాండ్ వాల్యూను పెంచుకునే విధంగా జాతీయ లెవెల్లో రణబీర్ కపూర్ను మరియు రష్మిక మందనాను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం జరిగింది. ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే మెట్రో పట్టణ కేంద్రాలు లోతైన భారత్ మార్కెట్లో ప్రాధాన్యత కలిగిన జాతీయ బ్యాంకు గుర్తింపును బలోపేతం చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఇక్కడ రణబీర్ కపూర్ను మరియు రష్మిక మందనాలను నియమించడం జరిగింది. ఓకే, ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది రణబీర్ కపూర్ను మరియు రష్మిక మందనాను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం జరిగింది. ప్రస్తుతం దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా ఎవరు ఉండడం జరిగింది అంటే సంజయ్ అగర్వాల్ గారు ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.